రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. వడ్లు కొనద్దనే ఉద్దేశంతో రకరకాల నిబంధనల పేరిట రైతుల్ని గోసపుచ్చుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క తీరు ఎట్లా ఉందంటే పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్ప ఒక్క గింజ కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము మల్లారం వడ్ల కొనుగోలు కేంద్రంలో నేను ఇక్కడ వేరే ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొనడానికి వస్తే మా రైతులంతా కూడా రోడ్డు మీద రాస్తారోకో చేస్తున్నారు. ఎందుకు రాస్తారోకో చేస్తున్నారని నేను రైతుల్ని అడిగితే రైతులు చెప్తున్న మాట 28 రోజులైంది వడ్లు కోసి ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట బి గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని తాలు ఉన్నదని కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు గత 4 రోజుల నుంచి గండి బ్యాగులు లేవు, రైతులే సంచులు కొనుకొచ్చుకోవాలని చెప్పి మక్కలు పండించిన రైతులకు చెప్తా ఉన్నారు. సన్ఫ్లవర్ ఇటు చిన్న కోడూరులో సిద్దిపేటలో 22 రోజుల కింద సన్ఫ్లవర్ పోస్తే 22 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయింది. కొంటారా కొనరా చెప్పరు, ఎప్పటి నుంచి కొంటారో చెప్పరు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం సాయంత్రం వెళ్లడం, అంటే ఆ కుప్పల దగ్గర రైతులు కావలు గాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది.